మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కనీస పథకాలు కూడా లేక అల్లాడిపోతున్నారని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్రాహ్మణ సంక్షేమ ఫలాలు అందిస్తూ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పూర్వ సలహాదారులు, పూర్వ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2.5 ఏళ్లుగా బ్రాహ్మణులకు ఎలాంటి పథకాలు లేవని, దీంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, విదేశాల్లో చదువుకున్న విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు అల్లాడిపోతున్నాయన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు ద్వారా బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు అందుతాయని, ఉగాది కానుకగా వెంటనే పరిషత్ ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమ వాహిని ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద బ్రాహ్మణ కుటుంబాలకు నెలవారీ సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కెవి రమణాచారి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దశాబ్ద కాలం పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా బ్రాహ్మణ పరిషత్ కొనసాగిందని, తద్వారా వేలాది కుటుంబాలు ఫలాలు అందుకుని ఈరోజు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆ పథకాలు కొనసాగిస్తూ పేద మధ్యతరగతి బ్రాహ్మణుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న AB6 ఛానల్ చైర్మన్ విష్ణుదాస్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని, జిల్లాల్లో బ్రాహ్మణులను కదిలిస్తే సమస్యలు కనపడతాయని పట్టించుకునేవారు లేరని అన్నారు. ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడతాయని, వాటిని అందుకోవడానికి బ్రాహ్మణులు కలిసికట్టుగా ముందుకు పోవాలని, ఆ ఫలాల కోసం సంఘాలతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఎస్వీ అధ్యక్షులు రఘు కిరణాచార్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ సంఘానికి 38,000 మంది సభ్యత్వం ఉన్న ఏకైక పెద్ద సంఘంగా అవతరించామని ప్రకటించారు. బ్రాహ్మణుల చిన్న సమస్యలు పరిష్కరించడంలో నిరంతర కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 60 మంది బ్రాహ్మణ మహిళలకు నిత్యావసర కిట్స్ ను డాక్టర్ కెవి రమణాచారి చేతుల మీదుగా అందించారు. మహిళలు తమ గోడును వినిపించి ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్వీ ప్రతినిధులు సందీప్ శర్మ, బాల త్రిపుర సుందరి, రాఘవేంద్ర శర్మ, జగన్నాథ్ దేశపాండే, సంధ్య, లక్ష్మీ నరసంబ, పావని, ఉమా తదితరులు పాల్గొన్నారు. గత 50 ఏళ్లుగా నేను ప్రభుత్వ సర్వీసులో చూస్తూ వస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినాను, నేను అడ్వైజర్గా పనిచేసినాను గవర్నమెంట్లో, నేను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసినాను. ఒక్క మాట మాత్రం నిజం, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మనకు అందాలి అని చెప్పంటే మనం పట్టుదలతో దాన్ని వెంటబడాల్సి వస్తుంది. బాధలు ఉంటాయి. హేమగారు చెప్పారు, నాకు రేషన్ కార్డు లేదు, ఇంకో సర్టిఫికెట్ లేదు, అది లేదని. లేకపోవడం అనేటువంటిది సహజం. ఉండేట్టుగా చేయాలని చెప్పంటే ఇట్లా రఘు కిరణ్ కానీ లేకపోతే సందీప్ కానీ ఇలాంటి వాళ్ళతో ఎందుకు రాకుండా ఉంది అని చెప్పినటువంటి అభిప్రాయంతో ముందుకు సాగినట్టయితే సామాజిక శక్తి తప్పకుండా పనిచేస్తుందని చెప్పని నేను తెలుసుకున్నటువంటి విషయం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చేయడం అనేటువంటిది ఒక పద్ధతి అయితే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రాహ్మణుల కోసం అని చెప్పని ఒక సంక్షేమ పరిషత్తు పెడితే బాగుంటుంది, ఇది ఎందుకు ఉండకూడదు, వాళ్ళలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, పేరుకు బ్రాహ్మణులు అని చెప్పంటే కనబడడానికి బాగుంటారు, కానీ తులసి దళంతో నీళ్లతో బతికేటువంటి బ్రాహ్మణులను నేను స్వయంగా చూశాను. పైకి చెప్పుకోరు, బయట చెప్పుకోరు, బాధలు పడ్డం అనేటువంటిది సహజం కదా, భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో బతకడం అనేటువంటిది చాలా వరకు ఉంది. కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పెట్టినట్టయితే, బ్రాహ్మణులకు మేలు చేసినట్టయితే మీరు అనుకునేటువంటి ఆశయం మరింతగా సాధ్యపడుతుందని చెప్పినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పరిచి నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 2017లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ప్రారంభించి వీలైనంత వరకు చేయడానికి కోసం ప్రయత్నం చేశాము. నేను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదంతా కూడా చరిత్ర. కానీ ఇప్పుడు గత 2 ఏళ్లకు పైన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేది ఒకటి ఉంది ఇక్కడ అనేటువంటి అభిప్రాయం లేనటువంటి స్థితిలో ప్రభుత్వం నిర్వహింపబడడం అనేటువంటిది మాత్రం చాలా బాధాకరం. 1-2 సార్లు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాము, మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చాము. వివిధ మంత్రులతో మాట్లాడినప్పుడు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఉంది కదా, మేము తప్పకుండా ముందు చూస్తామంటున్నారు, కానీ
ఎంతకాలం అని చెప్పని ఈ నిర్వీర్యత అనేటువంటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేను కోరుకునేది ఒకటే. ఉగాది సందర్భంగానైనా కనీసం ఈ విషయంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుని పునర్వ్యవస్థీకరిస్తున్నామనేటువంటి అభిప్రాయంతో ముందుకొస్తే ఎంతోమంది బ్రాహ్మణుల ఇళ్లలో మళ్ళీ చిరుదీపం వెలిగించుకున్నట్టుగా ఉంటుంది. అది నిత్యావసర సరుకుల, పిల్లల యొక్క చదువుల, పిల్లల యొక్క ఉద్యోగాల, ఏదైనా స్వయం ఉపాధి ఏ రకంగా అయితే బాగుంటుందో చూద్దాం. ఎంతమంది వేద పండితులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. దాదాపు 8-10 ఏళ్ల పాటు వేదాలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏ రకంగా లేకపోయినట్లయితే, వేద పాఠశాలలో ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లేకపోయినట్లయితే బ్రాహ్మణులు ఏ రకంగా పూజలు జరుగుతాయనేటువంటి సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఈ సమావేశ సందర్భంగా రఘుకిరణ్ ఏర్పరిచినటువంటి ఈ చక్కటి కార్యక్రమం, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇస్తున్నామని చెప్పినటువంటి ఒక సంతోషాన్ని, ఒక సంతృప్తిని కలిగిస్తున్నటువంటి వేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా అవసరమైనట్టయితే 10 మందిని కలిసేసి మిమ్మల్ని కలవడానికి కోసం కూడా వస్తాము. కానీ నేను ఒక బాధ్యుడిగా, ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, మీకు తెలిసిన వ్యక్తిగా మరొక్కసారి నేను మనవి చేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించండి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ఎవరైనా అధ్యక్షులకు వేయండి, కానీ దాని కార్యకలాపాలను మాత్రం తప్పకుండా కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటూ, ఆ రోజు వస్తుందని చెప్పని ఆశిస్తూ మీకందరికీ నా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉపన్యాసం ఇవ్వడం కంటే ఒక మంచి పని చేయడం చాలా అవసరం కాబట్టి ఇవన్నీ సరుకులు మీకు అందించాలనేటువంటి అభిప్రాయంతో సరుకులే వెయిట్ చేస్తున్నాయి మీ చేతుల్లోకి రావాలని. అందుకని ఎక్కువసేపు నేను మాట్లాడకుండా మీ అందరి సంక్షేమం కోసం, మీ అందరి యొక్క సౌఖ్యం కోసం, సౌకర్యం కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని తెలుపుకుంటూ సెలవు. ఈ పరిస్థితి ఉండకూడదని 10 ఏళ్ల పాటు, ఒక దశాబ్దం కాల పాటు పోరాడిన వ్యక్తి రమణాచారి గారు. బ్రాహ్మణులు ఈ పరిస్థితిలో ఉండకూడదు, కష్టాల్లో ఉండకూడదు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ పరిషత్తులో నన్ను కూడా సభ్యుడిగా తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో పనిచేశాము. 10 ఏళ్ల పాటు వీటి కోసం చేశారు. ఈ రోజున మీరు పిల్లల పెళ్లి చేయాలంటే 10,000-20,000 రూపాయలతోనే మన బ్రాహ్మణ ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న దాంట్లో చేసుకునే అవకాశం కల్పించారు. ఒక హైదరాబాదే కాదు, జిల్లాల్లో కూడా కల్పించారు. అదేవిధంగా విదేశీ విద్య, స్వయం ఉపాధి, ఇలాంటి ఎన్నో రకాల వేద పాఠశాలలకు ఎన్నో రకాల స్కీములను ఏర్పాటు చేసి అవన్నీ కొనసాగే విధంగా చేసి బ్రాహ్మణులను ఒక స్థాయికి తీసుకొచ్చే విధంగా తాను శ్రమించినది ప్రతి ఒక్కరికి తెలుసు, కనబడుతుంది. ఇప్పుడు అవి పథకాలు ఆగిపోవడానికి కారణము ప్రభుత్వ వైఫల్యం అంటారు, కానీ నేను అనేది మాత్రం బ్రాహ్మణుల వైఫల్యం అంట. ఇప్పుడు వస్తున్నాము, కలుస్తున్నాము, తీసుకుంటున్నాము. మరి ప్రభుత్వంతో పోరాడేందుకు అందరూ ఎందుకు కలిసి రావట్లేదు? సంఘాలు చేస్తున్నాయి, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. వివాహ వేదికలు పెడుతున్నారు, జాబ్ మేళా పెడుతున్నారు, ఇలాంటి సరుకులు పంపిణీ, లేకపోతే ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటివి పెడుతున్నప్పుడు వస్తున్న జనం ఏదైతుందో ప్రభుత్వం దగ్గర మనము క్వశ్చన్ చేయడానికి అడిగినప్పుడు మాత్రము 10 మంది మాత్రమే ఉంటున్నారు. అంటే బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కోవిడ్ టైంలో తీసుకోవాల్సిన సరుకులు మిగతా టైంలో మనం తీసుకుంటున్నాం, పంచుతున్నారు, సంఘాలు పంచుతున్నాయంటే మనం వీక్ అవుతున్నట్టే కదా. వాటిని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను పొందాలి. ప్రభుత్వ పథకాలే కాకుండా ఇంకా ప్రత్యేకంగా మనకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కొనసాగించే విధంగా సంఘాలకు వెన్నుదన్నుగా మీరందరూ ఉండాలి. మీరు ఒక్కరే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళ వెన్నుదన్నుగా ఉంటే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, ముందుకు వస్తారు, ఆ పథకాలు రావడానికి ఉంటుంది, మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఉంటుంది, మీ కుటుంబాలు బాగుపడడానికి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాదు, ఇంక కార్యక్రమాలు చేయడానికి మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో సహకరించి ఇంకా మన వాళ్ళు పేదవాళ్ళు ఎవరున్నారు? పేదవాళ్ళు అంటే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చుకోవడానికి బ్రాహ్మణులు ఐక్యతగా ఉండాలి, ఒకటిగా ఉన్నప్పుడే మనం అన్నీ సాధించుకోగలుగుతాం, మనమే సాధించుకోగలుగుతాం అనేది. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి పొందించి, ఎంతోమందికి కూడా ఉపాధి అవకాశం కల్పించి, చదువుకున్న వాళ్ళు విదేశాల్లో, బ్రాహ్మణులందరూ కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించి ఎన్నో రకాల కృషి చేసిన చరిత్ర కూడా కేవలం మన రమణాచారి గారిదే. ఖచ్చితంగా వారికి ఇలాంటి సహకారాలు కూడా మన ప్రభుత్వం కూడా గుర్తించాలి. వారి యొక్క సేవను ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులందరూ ఎవరిని చూసినా కూడా బ్రాహ్మణులు అంటే అనేకమైన డబ్బు ఉంది, చాలా ఉన్నదంటారు.
ఏదైనా దేవాలయానికి అర్చకుడు పోయింది అనుకోండి, పల్లెం నిండా రూపాయి బిళ్ళలు 10 రూపాయల నోట్లు మస్తు కనబడతాయి. అరే పంతుల కేంద్ర పోయి మొత్తం ప్లేట్ మొత్తం నిండిపోయింది అంటారు. అవి లెక్క పెడితే 100-150 రూపాయలు ఉంటాయి, అంతమించి ఎక్కువ ఏముండవు. వల్ల వేసేదే 10 రూపాయలు మనకు డబ్బులు. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే బ్రాహ్మణులకు ఏంది చాలా ఉంటే డబ్బులు, చాలా ధనవంతులు బ్రాహ్మణులు, వాళ్ళకి అంతమేం తక్కువ ఏముండదు. చాలామంది దగ్గర మనకు ఒక మాట అనేది ఉంది. కానీ చాలామంది ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఇందులో మనకు అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. వైష్ణవులు కానీ, వైదికులు కానీ, కర్ణాలు కానీ. ఈరోజు కర్ణాలు కూడా చాలామంది వాళ్ళ కరణేకం పోయి అనేక మంది కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ జీవితాలు కొనసాగిస్తున్నారు. మాకు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తున్నారు. నిన్న మొన్న ఒక 10 మంది లేడీస్ మా దగ్గరకు వచ్చారు. మేము మీటింగ్ పెట్టినప్పుడు ఆమె ఇంట్లో పని చేసుకుంటుందంట, ముసలావిడ. ప్రతి ఇంట్లోకి వెళ్ళి మన బ్రాహ్మణ ఆమెనే ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుని నెలకు 5-6 వేల రూపాయలకు పని చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తుంది. మేము ఒకటే చెప్పాము, 10 మంది తీసుకొని ఒక్కరు కాదు, దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మంది లేడీస్ని తీసుకుని మా దగ్గరికి వస్తే మేము ఒకటే చెప్పామమ్మా, మీ అందరు మేము దత్తా తీసుకుంటాం నెలకి, మీకు కావాల్సినటువంటి 4,000 కాదు 5,000 రూపాయలు కానీ గ్రాసరీ కానీ మొత్తం మేము ఇస్తామని వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అంటే ఇవ్వడం కాదు, మన సార్ మన రమణాచారి గారి ఒక ముఖ్యమైన విషయం ఈ మధ్యలో కలవలేదు. దాదాపు ఒక 12 కుటుంబాలు మేము దత్తా తీసుకున్నాం నెలకి. ఎవరైతే సింగిల్ మహిళలు ఉంటారో, ఒంటరి మహిళలు, ఎవరైతే కొడుకులు బిడ్డలు లేకుండా ఆధారం లేకుండా ఇంట్లో ఉంటారో వారందరూ కూడా మేము నెలకి వారికి సరిపడా కిరాయి కానీ, వాళ్ళ ఇంటికి గ్రాసరీ కానీ, వాళ్ళకి మెడికల్ కానీ, వాళ్ళకి కలిసిన డబ్బులు కానీ, నెలకు ఒకరికి 10,000, ఒకరికి 5,000, ఒకరికి 15,000, ఈ విధంగా మహబూబాద్లో ఒకరికి, హైదరాబాద్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, నిజామాబాద్లో ఒకటి, ఇట్లా కుటుంబాలను దాదాపు 12 మంది బ్రాహ్మణ కుటుంబం దత్త తీసుకుని నెల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. గవర్నమెంట్ సాలరీ 1వ తారీఖు పడితే పడలేవు, కానీ మా అయితే ఖచ్చితంగా 1వ తారీఖు రోజున ఖచ్చితంగా అకౌంట్లో పడిపోతున్నాయి. అంతటి సేవా కార్యక్రమం బ్రాహ్మణ సేవ అని చేస్తున్నాం. ఎందుకు అంటే మా మీద నమ్మకం అందరికీ, డోనర్స్ అందరికీ కూడా, మా డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మా మీద నమ్మకం, ఖచ్చితంగా బ్రాహ్మణ సేవ అనేటువంటిది నిజాయితీగా పనిచేస్తుందని చెప్పేసి ఏ ట్రస్ట్ అయినా సరే వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ ద్వారా జరగాలి కార్యక్రమాలు, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు చేసే సేవా కార్యక్రమాలు చూస్తున్నామని చెప్పేసి మా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది బ్రాహ్మణులు కూడా సపోర్ట్ ఉంటున్నారు మాకు. ఏ సభ చేసినా కూడా వెంటనే ఏదో గ్రాసరీ ఇస్తే రావడం అని కాదు, ఏదో విధంగా డబ్బులు ఇస్తే రావడం అని కాదు. మేము ఏ సేవా ఎలాంటి మీటింగ్లు పెట్టినా, ఎలాంటి సమావేశాలు పెట్టినా వందలాది వేలాది మంది వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్న బ్రాహ్మణులందరికీ నిజంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అందరూ కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు తీసుకోండి. బీఎస్వీ నుంచి సభ్యత్వం తీసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ తీసుకోండి, బీఎస్వీ నుండి మన బ్రాహ్మణులు అని గుర్తింపు ఐడి కార్డు తీసుకోండి. తద్వారా ఈ సేవలో కానీ ఏపీ ఆన్లైన్లో అటువంటి విషయాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు తీసుకోండి. ఇవన్నీ ఏప్రిల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి, బ్రాహ్మణ పరిషత్ స్కీమ్స్ అవకాశాన్ని బట్టి. తద్వారా ముందుకొచ్చే రోజులు కూడా మనం ఇవన్నీ ముందుకు లేకపోతే ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. చెప్పిన విషయాలకి ఆల్రెడీ మేము ఒక యూత్ టీమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేసాము. సో ఈ రోజులో యాక్చువల్గా మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ ఇట్స్ ఓవర్ అనమాట. సో ఇప్పుడు సంఘం తరపున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కూడాను. యాక్చువల్గా యూత్ అందరూ కలిపి ఈ బ్రాహ్మణ్ పరిషత్ స్కీమ్స్కి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మేము ఏం చేసామంటే యాక్చువల్గా ఒక సభలో ఏర్పాటు చేసాం రీసెంట్గా. ఒక 100 మెంబర్స్ వరకు అలా పెట్టి కొన్ని మెంబర్షిప్స్ అలా తీసుకుని వాళ్ళందరూ కలిపి మొత్తం అంటే తెలంగాణ బ్రాహ్మణ్ పరిషత్ స్కీమ్స్ని ముందుకు తీసుకురావాలి అనేది మెయిన్ మోటివ్ మాది. బీఎస్వీ అనేది ఆవిర్భావం అయ్యిందండి. దీంట్లో మనము బ్రాహ్మణుల కోసం అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు అన్నీ కూడా మన గ్రూప్స్ కూడా ఉన్నాయండి. లేటెస్ట్గా యువజన కార్యక్రమం కూడా చేశాము. మనము 8న చేసామండి. చాలామంది మనకు 15 మంది వరకు వచ్చారు, అందరూ కూడా యువజనులు కూడా. సో మనం ప్రతి ఏటా బ్రాహ్మణులకి ఏంటంటే మనము వాళ్ళ స్థితిని బట్టి మనం సరుకులం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేషన్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మా బీఎస్వీ తరఫున అందరూ చెప్పండి. అలాగే మనం ప్రభుత్వానికి కూడా మనం విన్నపం ఏం చేస్తున్నామంటే, బ్రాహ్మణ పరిషత్తులో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో కూడా ఇదివరకు కూడా మన రమణాచారి గారి సపోర్ట్ కూడా ఉంది దాంట్లో. సో ఇప్పుడు కూడా సార్ని మనం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాము. సో అందులో ఆడవాళ్ళకి స్మాల్ స్కేల్ది ఉంది, తర్వాత ఉద్యోగులకు ఉంది, తర్వాత పురోహితులకు ఉంది, ఓవర్సీస్కి వెళ్ళడానికి చదువు కోసం ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మనం ఇది గవర్నమెంట్ స్కీమ్ మనకు రావాలి అంటే మీ అందరి సపోర్ట్ మనకు కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ పథకాలు అంటూ మాకేవి అందట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు అనేది అందరికీ నీడెడ్ అనమాట.
ఒక ఇల్లు ఉంది అనేసి అంటేనేమో మేము రేషన్ కార్డు కానీ దేనికైనా మేము అప్లై చేసాము అంటే మీకు ఇల్లు ఉంది సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాము అనేసి 3 సార్లు నేను అప్లై చేశాను, 3 సార్లు క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ మీరు అంటున్నారే బిజినెస్ కోసం అనేసి మనకి డబ్బుల గురించి అనేసి కూడా పెట్టామన్నమాట. అది కూడా 3 సార్లు పెట్టాము, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఏమంటే నేను ఒరిస్సా అండి, నాది ప్రాపర్ వచ్చి ఒరిస్సా. కానీ ఇక్కడ మేము సెటిల్ అయ్యి ఇప్పుడు మోస్ట్లీ నేను జాబ్ ప్రొఫైల్ మీద వచ్చాను. ఇప్పుడు 20 years అవుతుంది మోస్ట్లీ ఇక్కడికి వచ్చి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు లేదు. నెక్స్ట్ ఎలాంటి గవర్నమెంట్ పథకాలు అంటూ అప్లై చేసినా ఎన్ని వచ్చినా సరే అన్నీ క్యాన్సిల్. ఏమంటే మీరు బ్రాహ్మిన్స్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు కాదు అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ మేము సెటిల్ అయ్యి 20 years అవుతుంది. అలాంటప్పుడు నేను ఇక్కడ సిటిజన్ ఎందుకు కాలేదు? ఈవెన్ నాకు ఓటర్ ఐడి కూడాను మేము వేరే ఏరియాలో ఉండేటప్పుడు ఇక్కడికి మేము షిఫ్ట్ అయిన తర్వాత నా ఓటర్ ఐడి కార్డు అక్కడికి వెళ్తే అక్కడ లేదు అని అన్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ లేదన్నారు. అలాగే ఇప్పుడు 2 times నేను ఓటు కూడా వేయలేకపోయాను అనమాట. సో మనం బ్రాహ్మణ సేవా వాహినిలో సభ్యత్వం తీసుకున్నాము అంటే పూర్తిగా వాళ్ళు మన బాధ్యత తీసుకుంటున్నారు. అంటే మన ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు ఆలోచిస్తున్నారు మన వైపు. అంటే కుటుంబంలో చాలా రకరకాల సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. అన్ని సమస్యల గురించి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను చెప్పాను, బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా చేర్చాను. అందరికీ మీ యొక్క సమస్యలు నాకు తెలిపినా కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతున్నది. ప్రతి ఒక్క సమస్యకి చాలా సమస్యలకి సారు వాళ్ళు చాలా చక్కగా స్పందిస్తున్నారు. సారు రమణాచారి గారు, రఘుకిరణాచార్యులు గారు ఇద్దరు కలిసి మాకు చాలా సపోర్ట్ చేసి మీకు మీ ద్వారా ఏమేమి మీ దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి చెప్పాలనేది తెలియజేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బ్రాహ్మణ సేవా వాహినికి సపోర్ట్ చేయండి. అంటే ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే మీరు దీనిలో సభ్యత్వం తీసుకొని చేరారు. మీరు సేవలు ఏవైతే మీరు అందుకుంటున్నారో అందరిని ఇంకా మిగతా మీకు తెలిసిన వాళ్ళందరినీ దీనిలో బ్రాహ్మణ సేవా వాహినిలో భాగస్వాములుగా చేర్చండి.